వైబ్రెంట్ స్మార్టెక్ స్కూల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. యాజ్ అ డాక్టర్ ప్రొఫెషనల్ గా ఉండి అంటే ఒక స్కూల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్ గా మారడానికి రీజన్ ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, నేను విన్నాను మీరు డైరెక్టర్ కమ్ డాక్టర్ అని. అంటే డాక్టర్ ప్రొఫెషన్ చేసుకుంటూ కూడా ఒక స్కూల్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుండి స్కూల్లో చదువుతున్నప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత, అనస్థిషియా చేసిన తర్వాత, పిల్లల్ని చదివిస్తున్నప్పుడు ఓకే మనం కూడా ఒక స్కూల్లో ఇన్వాల్వ్ అవుతే, ఒక పేరెంట్ ఒక డైరెక్టర్గా ఉంటే ఇంకా మంచి ఎడ్యుకేషన్ మిగతా పిల్లలు కూడా ఇవ్వచ్చు కదా, ఇవ్వగలము అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. సూపర్. నాకు కూడా ఇక్కడ రాగానే ఆ వైబ్ తగిలింది. అంటే ఎంతసేపు ఆ ఎడ్యుకేషనే కాకుండా ఇలా ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీ ఉంటే, ఎస్పెషల్లీ నాలాగే ఎంత జోష్ ఉన్నారో పిల్లలకు కూడా ఈ స్కూల్ కి ఖచ్చితంగా పోవాలి. గేమ్స్ ఉన్నాయి అంటే మెయిన్ గా ఎడ్యుకేషన్ కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అంటే అదే చదవాలి, అదే రాయాలి, అదే కంపల్సరీగా చేయాలి. చదువుతూ ఉంటారు, టీచర్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ మెయిన్ పార్ట్ ఇస్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ ఎంత చదివితే టీచర్స్ కూడా అంతే ఎంకరేజ్ చేస్తారు. అంతేకాని అదే చదవాలి, ఇదే కంప్లీట్ చేయాలి అనే స్ట్రెస్ అనేది ఉండదు. అసలు స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఎంత ఇవ్వగలమో అంత ఇస్తున్నాము. విత్ హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్లో కూడా హైజీనిక్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, హాస్టల్ కూడా చాలా హైజీనిక్ గా, వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్ని నీట్ గా పెట్టి అన్ని మెయింటైన్ చేసి ఇస్తున్నాం పిల్లలకి విత్ ఏ అఫోర్డబుల్ ప్రైస్. గ్రేట్ సార్. అండ్ ఇప్పుడు